భారతదేశంలో అనేక రకాల ప్రజలు జీవిస్తున్నారు. వారు ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు స్వీకరించారు. వారు స్వీకరించిన మతాన్ని గూర్చి ప్రకటించుకుంటున్నారు. భారత రాజ్యాంగము ప్రజలందరి కొరకు ప్రాథమిక హక్కులను కల్పించింది. అందరూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలని రాజ్యాంగము హక్కులను కల్పించింది. జీవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావస్వేచ్ఛ ఇలా కల్పించింది. ఈ లౌకిక రాజ్యములో క్రైస్తవులు రాజ్యాంగానికి లోబడి జీవిస్తే అలా జీవించకూడదు అని మతశక్తులు దాడి చేస్తున్నారు. ఇలాంటి వారా రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతుంది? మొన్నటికి మొన్న పాస్టర్ కేఎస్ స్వామిపై జరిగిన దాడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది, చట్టానికి వ్యతిరేకం. మతపిచ్చి కలిగిన వారు క్రైస్తవులపై దాడి చేస్తున్నారు. సర్వే జన సుఖనో భవంతు అని మీ గ్రంథాలలో ఉంటే దాని అర్థం దాడి చేయమనా? రాజ్యాంగానికి లోబడక, మీ గ్రంథాలకు లోబడక జీవిస్తున్నారే. ఇలాంటి వారు దేశానికి చాలా ప్రమాదకరమైన వారు. కారణం రాజ్యాంగానికి లోబడట్లేదు, వారి గ్రంథాలకు లోబడట్లేదు. కాబట్టి క్రైస్తవులు శాంతిని కోరుకుంటారు, అంటే బైబిల్కు లోబడి జీవిస్తారు, రాజ్యాంగానికి లోబడి జీవిస్తారు. ఇదిగో ఇలాంటి మతపిచ్చి కలిగి దాడులు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, క్రైస్తవులను కాపాడాలి. క్రైస్తవ సోదరులారా, మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు మాటలను ధైర్యంగా ప్రకటించాలి. దేవుని కొరకు మనము ధైర్యంగా నిలబడదాం, దేవుని మాటలు ధైర్యంగా ప్రకటిద్దాం మనమందరం కలిసి.